హలో ఫ్రెండ్స్, ఇదైతే మా ఇంట్లో సండే రోజు మార్నింగ్ ఫెస్టల్ అనమాట. నేనైతే గోధుమ పిండి దోశ అయితే వేసేసాను. అది ఎలా చేసాను ఈ వీడియోలో అయితే చూసేసేయండి. సరిపడా గోధుమ పిండి అయితే నేను తీసేసుకున్నాను. నెక్స్ట్ సరిపడా సాల్ట్, అలాగే కొంచెం కారము, అలాగే ఖచ్చితంగా దీంట్లో వంట సోడా అయితే ఉండాలి. నేనైతే వంట సోడా కూడా తీసేసుకున్నాను. సో ఇది వచ్చేసి మనం దీంట్లో ఎగ్స్ వేసుకోవాలి. 3 కానీ 4 కానీ అది మీ ఇష్టం, ఎన్నైనా వేసుకోవచ్చు. ఎగ్స్ వేసుకున్నా వేసుకోపోయినా సేమ్ టేస్ట్ ఉంటుంది. డిఫరెంట్ ఏమైతే ఉండదు, ఒకటేలాగా ఉంటుంది టేస్ట్. సో నాకు ఇంట్లో ఉన్నాయి కదా అన్నట్టు నేనైతే వేసేసాను. అది మీ చాయిస్ అండి, వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇందులో మనం సరిపడే వాటర్ అయితే వేసుకొని దోసపిండి లాగా అయితే మనం కలిపేసుకోవాలి. తెలుసు కదా దోసపిండి ఎలా ఉంటుందో అలా అయితే కలిపేసుకోవాలి. సో మామూలు మనకి బియ్యం పిండి దోశ కన్నా కూడా ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే సాయంత్రం దాకైనా కూడా మీకు అలానే మెత్తగా దూదుల్లాగా ఉంటాయి. ఎండుపావు చాలా టేస్టీగా కూడా ఉంటాయి. అలాగే ఇంకోటి వచ్చేసి మెయిన్ జిమ్ చేస్తారు కదండి, వాళ్ళు వచ్చేసి రోటీ ఎగ్స్ తీసుకుంటుంటారు. ఆ రెండిట్ల బదులు ఇలా తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది, చాలా మంచిది కూడా. అవి తీసుకున్న బదులు ఇలా తీసేసుకోవచ్చు. సో ఆయిల్ అనేది అది మీ ఇష్టం, ఎంతైనా వేసుకోవచ్చు, మీ చాయిస్ అది. సో నానైతే సరిపడా అయితే వేసేసుకుంటున్నాను నేను. చూసారు కదా ఎంతో కలర్ఫుల్గా వచ్చేసింది కదా ఈ దోశ అనేది. అలాగే అంతే టేస్ట్గా కూడా ఉంటుంది. మా ఇంటి అయితే ప్రతి ఒక్కరం పిచ్చగా లాగిచ్చేసాం ఆ రోజు. ఇష్టం వచ్చిన దోశ అంటే పోసుకుని తినేసాము. చికెన్లోకి అయితే ఇంకా అదిరిపోద్దండి దోశ. సో ఆ రోజు నేను చికెన్ ఫ్రై రసం పెట్టాను కాబట్టి నేనైతే చట్నీ చేసుకున్నాను. మీరు చికెన్ కర్రీ చేసుకుని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఎలా వచ్చిందో నాకు అయితే కామెంట్లో చెప్పేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.